అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. రీసెంట్గా మార్కెట్లో జరుగుతున్న అప్డేట్స్ గురించి మనతో డిస్కస్ చేయడానికి సీనియర్ అడ్వైజర్ మధు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మీలో చాలా మందికి ఉన్న కామన్ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోస్లో క్లియర్ చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మధు గారు, రీసెంట్గా ఇప్పుడు పెళ్ళిళ్ళ టైం పెరుగుతుంది కాబట్టి అందరికీ ఉన్న పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే గోల్డ్ ఇంకా తగ్గుతుందా పెరుగుతుందా, సిల్వర్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. అండ్ ఇప్పుడు యుఎస్ఏకి సంబంధించి ఎఫ్స్టీన్ ఫైల్స్ ఇది కూడా చాలా ఇష్యూ అవుతుంది. విక్టిమ్స్ అందరూ వచ్చి ఇప్పుడు చాలా ఇష్యూ చేస్తున్నారు. ట్రంప్కి నెగిటివ్ అయిపోయారు. సో ఇటువంటి టైంలో ట్రంప్ కొంచెం డౌన్ అవుతాడు కాబట్టి మళ్ళీ గోల్డ్ సిల్వర్ తగ్గుతుంది అనేది కూడా చాలా మందికి ఉంది. అంటే దీన్ని మనం ఇప్పుడు ఎలా చూడాలి ఈ సిచ్యువేషన్ని? జనరల్గా ఒకవేళ అదే జరిగితే యుఎస్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు ఏంటి, అది గోల్డ్ మీద ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందనేది చూస్తే ఇంతకుముందు ఉన్న గోల్డ్ ర్యాలీ అనేది ఒకటి బికాస్ ఆఫ్ యుఎస్ బాండ్స్ వల్ల, మిగతా కంట్రీస్ ఏదైతే ఆ బాండ్స్ని పర్చేజ్ చేయకపోవడం వల్ల గోల్డ్ రేటు పెరిగింది. ఇప్పుడు యుఎస్ ఎకానమీ బలపడాలి అంటే గోల్డ్ రేట్ తగ్గాలి. నిజానికి వాళ్ళ ఏం అది. ఇక్కడ ఏదైనా ఇష్యూ వల్ల, ట్రంప్కి ఏదైనా ఇష్యూ జరిగితే దానివల్ల గోల్డ్ రేట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది కానీ తగ్గే ఛాన్స్ అనేది ఉండదు. అండ్ అన్సర్టనిటీ విషయం గురించి మాట్లాడితే ఇది చాలా పర్సనల్ అనుకోండి, బిగ్ ఇష్యూ. కానీ ఇట్లాంటి ఇష్యూ చాలా జరిగినాయి. మనం కార్గిల్ వార్ నుంచి మొదలు పెట్టుకుంటే చాలా వార్స్ అయిపోయినాయి. ఇండియా పాకిస్తాన్ అయింది, తర్వాత ఉక్రెయిన్ ఇష్యూ అయింది. ఈ ప్రతి ఇష్యూలో ఎకానమీ ఎఫెక్ట్ అవుతుంది, కంట్రీ యొక్క గ్రోత్ అనేది ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. అలాగే సెంటిమెంట్స్ అనేది బాగా హెవీగా ఈక్విటీ మార్కెట్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. వెన్ ఈక్విటీ మార్కెట్ ఈజ్ ఎఫెక్ట్ అయినప్పుడు నెక్స్ట్ సేఫెస్ట్ అసెట్ ఈస్ గోల్డ్. అవును, రైట్. మన దగ్గర ఎప్పుడైనా సరే ఒక దగ్గర వర్క్ చేయట్లేదు, ఒక పంట పండట్లేదు అంటే మనం ఏం చేస్తాం, నెక్స్ట్ వెంటనే ఆల్టర్నేట్ పంట గురించి ఆలోచించినట్టు సేమ్ ఇక్కడ కూడా అంతే. రియల్ ఎస్టేట్ బాగా వర్క్ అయిపోతే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ రావడం కామన్. అలాగే గోల్డ్ రేట్ స్పైక్ అవుతా ఉంటే దానిలో ఇన్వెస్ట్మెంట్ రావడం కామన్. ఈక్విటీలో మీకు షేర్స్ కానీ అప్ అవుతూ ఉంటే, షేర్ మార్కెట్ కనుక బుల్ రేంజ్లో వెళ్ళిపోతూ ఉంటే అందులో ఈక్విటీ మనకు ఇన్వెస్ట్మెంట్స్ అనేది రావడం అనేది కామన్. ఈ విధంగా ఇప్పుడున్న ప్రజెంట్ ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో అన్సర్టనిటీ ఉంది. ఒక సైడ్ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని ఒప్పందాలు చేసినా కూడా అది ఒప్పందాల వరకే ఉంటున్నాయి కానీ మళ్ళీ ఆ నెగిటివ్ ఎఫెక్ట్ అనేది వెళ్ళట్లేదు. దానికి తోడు ఇలాంటి ఎస్టీమ్ ఫైల్స్ అవన్నీ ఇప్పించేసి ఇంకింత కొంచెం అన్సర్టనిటీని పెంచుతున్నాయి. అన్సర్టనిటీ పెంచింది అంటే జనాలు అందరు చేసేది ఏంటి అని అంటే ఇంక ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా సేఫ్టీ చూసుకుందాం. ఇప్పుడు గ్రోత్ అవసరం లేదు మనకు. ఒకప్పుడు మీరు చూస్తున్నట్టుంటే ఒక 2-3 years బ్యాక్ మన ఇండియాలో ఈక్విటీలో స్మాల్ క్యాప్ యొక్క బుల్ మార్కెట్ రన్ నడిచింది బాగా. స్మాల్ క్యాప్ లో విపరీతమైన ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. దాని తర్వాత డిఫెన్స్ సెక్టర్ లో బాగా ఇన్వెస్ట్మెంట్ రాబోతున్నాయి. డిఫెన్స్ గ్రో కాబోతున్నాను కానీ అందరూ డిఫెన్స్ స్టాక్స్ పర్చేజ్ చేయడము, మన ఇండియా గవర్నమెంట్ డిఫెన్స్ కి ఎక్కువ బడ్జెట్ ని క్రియేట్ చేయడము, ఇలాంటి చేయడం వల్ల డిఫెన్స్ స్టాక్స్ పెరిగినాయి. లాస్ట్ 1 year నుంచి గోల్డ్ అండ్ సిల్వర్ అనేది బాగా పికప్ అయిపోయింది. కాబట్టి దానిలో కూడా ఒక మంచి చేంజ్ వచ్చిందని చెప్పాలి రీసెంట్ డౌన్ వల్ల. వై? బికాస్ ఏంటంటే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారో, మన కామన్ పీపుల్ ఏం చేస్తున్నారు అని అంటే ఇప్పుడు రీసెంట్ బయాస్నెస్ అంటారు దాన్ని. రీసెంట్గా ఏదైతే బాగా పెరుగుతుందో దానిలో ఉన్న డబ్బంతా పెట్టే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైనా సరే మన లెవెల్ లిమిట్ అనేది చూసుకొని పెట్టాలని చెప్తాం మనం. ఇప్పుడు మన గోల్డ్ పెరుగుతుంది అని చెప్పేసి ఉన్న డబ్బంతా తీసుకొని వెళ్ళి లోన్లు కూడా తీసుకొని వెళ్ళి పెట్టడం మంచిది కాదు. డెఫినెట్లీ గోల్డ్ పెరుగుతుంది కానీ గోల్డ్ ఒకటే కాదు, నీ లైఫ్ స్టైల్ చాలా ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, అవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. ఓన్లీ గోల్డ్ ఒకటి నువ్వు పెంచుకోవడం కాకుండా ఇప్పుడు మీరు గోల్డ్ తో పాటు ఇప్పుడు సిల్వర్ కూడా పెరుగుతుంది. సిల్వర్ అనేది ఇండస్ట్రియల్ డిమాండ్ ఉందని చెప్పి పెంచారు. దాని గురించి మనం లాస్ట్ టైం మాట్లాడినప్పుడు ఏం చెప్పాము, ఇండస్ట్రియల్ డిమాండ్ ఎప్పుడు ఉంది, వెన్ దెర్ ఇస్ 70,000-80,000 ఉన్నప్పుడు దాని డిమాండ్ ఉంది. 4 lakh rupees లో ఒక ఐటమ్ ను మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మళ్ళీ జనాలకే దాన్ని సెల్ చేయాలంటే అది చాలా డిఫికల్ట్ అనమాట. ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ లో కొన్ని టన్నులు పర్చేజ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఇప్పుడు 60,000 ఉంది అనుకోండి, జనరల్ గా మనకు బయట టమాటా 10 rupees కేజీ దొరికితే మనం టమాటా కర్రీ పాయింట్ లో చూసుకుంటే ఒక 30-40 rupees కి దొరుకుతుంది ఆ కర్రీ జనరల్ గా. అది 100 rupees అయిపోతే టమాటా కర్రీ తీసేయడం మానేస్తాడు. నిజమా కదా? అలాగే మీ ఇక్కడ ఆ ముడి సరుకు ఏదైతే ఉందో సిల్వర్ అనేది 4 lakh rupeesకి వెళ్తే ఆ 4 lakh rupees లో తన సోలార్ ప్యానెల్ తయారు చేసి లేకపోతే ఈవీఓ బ్యాటరీయో తయారు చేసి అమ్మగలుగుతాడు లాభం మీద. కాబట్టి వాళ్ళు యూటర్న్ తీసుకుంటారు మ్యానుఫ్యాక్చరర్స్. కాబట్టి ఆ సిల్వర్ అనేది వొలటైల్ ప్రోడక్ట్.
దానిలో ఇప్పుడు మనం మెడల్ వేసుకోవడానికి వాడేది కాదు, మనం బంగారం లాగా వాడే ప్రొడక్ట్ కాదు. అవును అవును. కాబట్టి సిల్వర్ అనేది కొంతవరకు వాడతాము, అంతవరకే డిమాండ్ ఉంటుంది. డెఫినెట్లీ ఇండస్ట్రియల్ ఎఫెక్ట్ ఉండబోతుంది ఫ్యూచర్ లో, కానీ ఈ రేట్ లో కాదు. కాబట్టి అది ఇంకా వాలటైల్ ఉంటుంది. ఒకే రోజులో 35-40% డౌన్ అయింది. నేను అర్థం ఏంటంటే మీరు సిల్వర్ జోల్కి అంత వెళ్ళకూడదు. ఎంత వెళ్ళాలి? మీరు ఒక 10% వెళ్ళి ఉంటే ప్రాబ్లమే లేదు. ₹1,00,000 అవైలబుల్ ఉన్న వాళ్ళు 10 లక్షలు పెట్టారనుకోండి, 10 లక్షల్లో 30% పోయింది. కొంతమంది కోటి కూడా పెట్టారు. 1 year పెట్టిన వాళ్ళు ఉన్నారు. దెర్ ఆర్ మై క్లయింట్స్. 1 CR పెట్టిన వాళ్ళు ఉన్నారు. 1 CR పెట్టి కూడా 30-40% డౌన్ అయ్యి ఇప్పుడు దాన్ని ఏం చేయాలో పరిస్థితి. ఇప్పుడు అది ఎప్పుడు పెరగాలి? మళ్ళీ 3 lakhsకి 4 lakhsకి. అలాంటి పెద్ద కాల్స్ చేయొద్దు. చాలా నష్టపోతాం మనం. ఈవెన్ గోల్డ్ లో కూడా అలాంటి కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పటికి కూడా వస్తున్నాయంటే మనం నమ్మం. ఎందుకంటే ఇక్కడ గోల్డ్ కి ఒక రకమైన స్ట్రాంగ్ పాయింట్ ఏముంది, సెంట్రల్ బ్యాంక్స్ అనేది బై చేస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇండియా ఈజ్ అ ట్రెడిషనల్ కంట్రీ విత్ గోల్డ్. ఈ ట్రెడిషన్ ఏదైనా సరే మన పండగలలో గోల్డ్ లేకుండా ఏ పండగ అవ్వదు. అండ్ ఇది ఈ రోజు నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ చేయట్లే, కొన్ని ఏళ్ల నుంచి మనం గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. కాబట్టి దాని మీద మనకు ఒక సెంటిమెంట్ ఉంది. తగ్గినా పర్లేదు అన్నట్టు ఒకటి ఉంటుంది. ఎందుకంటే నా దగ్గర ఆర్నమెంట్ అవుతుంది. వెదర్ ఇట్ ఈస్ వాల్యూడ్ 1 CR, ఇట్ ఈస్ వాల్యూడ్ 70,000. ఐ డోంట్ కేర్ బికాస్ ఐ హ్యావ్ దట్, ఐఎమ్ ఎంజాయింగ్ దట్ అనేది ఉంటుంది. కాబట్టి కన్జంప్షన్ పర్పస్ లో సపరేట్ పెట్టుకోండి గోల్డ్ అనేది. కన్జంప్షన్ లో మీరు హారాలు వేసుకుంటారా, నెక్లెస్లు పెట్టుకుంటారా, అది మీ ఇష్టం. కన్జంప్షన్ కి ఒక లిమిట్ అనేది ఉంది. అండ్ పిల్లల మ్యారేజ్ కోసం చేయాలి అని అంటే ఇక్కడ మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. నాట్ ఓన్లీ మ్యారేజ్ లో గోల్డ్ అనేది ఒకటే ప్రైమరీ థింగ్ అనేది కాదు. యూ హ్యావ్ టు గివ్ ఏ గుడ్ ఫైనాన్షియల్ పొజిషన్ టు యువర్ డాటర్, అండ్ యూ హ్యావ్ టు గివ్ గుడ్ ఎడ్యుకేషన్ టు యువర్ డాటర్. యూ హ్యావ్ టు గివ్ ఏ మంచి రెగ్యులర్ ఇన్కమ్ కూడా, ప్యాసివ్ ఇన్కమ్ కూడా ఇవ్వడం అనేది. అదే కాకుండా మీరు ఒక మ్యారేజ్లో గోల్డే కాకుండా చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇట్. మీరు అవన్నీ ఎక్స్పెన్సెస్ కూడా చూడాలి. అంటే ఆఫ్టర్ 15 years తర్వాత మీ లైఫ్ స్టైల్ ఎక్స్పెండిచర్స్ తప్ప గోల్డ్ అనేది ఇన్ఫ్లేషన్ లో 8%-9% లో పెరుగుతుంది. బట్ మిగతా ఎక్స్పెన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 years బ్యాక్ ఒక మంచి ఫంక్షన్ హాల్ బుక్ చేసినట్టుంటే అది ఒక 2 lakhs లో 3 lakhs లో మ్యాక్సిమం వచ్చేది. టుడే ఇట్ ఈస్ కాస్టింగ్ 15 lakh rupees ఏ కాస్ట్లీ ఫంక్షన్ హాల్. అంటే నువ్వు ఇక్కడ ఓన్లీ గోల్డ్ గురించే బాధపడుతున్నావు, కానీ యు ఆర్ నాట్ కేరింగ్ అబౌట్ అదర్ ఎక్స్పెన్సెస్. అండ్ ఒకప్పుడు మనం 5 lakhs లో మంచి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేది. నౌ ఇట్ ఈస్ కాస్టింగ్ 30-40 lakh rupees. ఒక మంచి బిజినెస్ స్కూల్లో మీరు పర్చేజ్ చేయాలన్నా, లేదా మీరు స్టడీ చేయాలన్నా, ఒక మంచి ఇంజనీరింగ్ చదవాలన్నా, MBBS చదవాలన్నా కూడా బిఫోర్ 15 years ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, నెక్స్ట్ 15 years ఎలా ఉంటుంది, ఇవన్నీ మర్చిపోయి ఏదో చెవులకు పెట్టుకుని మెడలో పెట్టుకుని బంగారం గురించి మనం ఆలోచిస్తున్నాం చూడండి. అది మనం కొంచెం ఆలోచించుకోవాలి. కాబట్టి గోల్డ్ అనేది మన లైఫ్ లో ఒక పార్ట్. అది అదే లైఫ్ కాదు, రైట్? శంకర్ దాదాలు వాళ్ళు చెప్పినట్టు ప్రేమ అనేది ఒక పార్ట్, కానీ అదే లైఫ్ అని కాదు అన్నట్టు మీరు దాన్ని అలా చూడొద్దు. ఈ రోజు ఏంటంటే ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ పాపులేషన్స్ లో రియల్ ఎస్టేట్ అండ్ గోల్డ్ ఉందంటే ఇంకా చాలు అయిపోయింది అనుకుంటారు. రియల్ ఎస్టేట్ ఉంటుంది, అందులో నుంచి ఇన్కమ్ రాదు. గోల్డ్ ఉంటుంది, దాన్ని నమ్మలేవు. అంటే 2 విధాలుగా నువ్వు బ్లాక్ అయిపోతున్నావు ఇక్కడ. అలా బ్లాక్ కావద్దు. డబ్బు ఉంటేనే పవర్ అండి. డబ్బులాగా సేవ్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీ దగ్గర. మీరు రిస్క్ తీసుకోగలిగితే మ్యూచువల్ ఫండ్స్, షేర్స్ ఇవి ఉన్నాయి. రిస్క్ తీసుకోవాలనుకుంటే ఏ పోస్ట్ ఆఫీస్ స్కీమ్లోనో లేదంటే మీరు బ్యాంక్ FDలోనో చేయొచ్చు. ఇలా గోల్ వైజ్ మీరు ప్లాన్ చేసుకోవాలి. ఈ గోల్డ్ పెరిగినా తగ్గినా నీకుండే అవసరం ఎంత అంత ఇన్వెస్ట్ చేసి. ఇప్పుడు నెక్స్ట్ 2 months 3 months మ్యారేజ్ ఉంది. ఈ రోజు గోల్డ్ ఎంత ఉంది? 1.56 ఉంది. రేపు 3 lakhs అయినా నువ్వు కొనాల్సిందే. నువ్వు దీన్ని అడ్వాన్స్ గా ప్లాన్ చేసుకుని ఉంటే ఒక 5 years నుంచో 7 years నుంచో కొంచెం కొంటూ ఉంటే నీకు తక్కువలో యావరేజింగ్ లో అయిపోయేది. అలాగే ఫ్యూచర్ కూడా అంతే. నెక్స్ట్ 10 years తర్వాత పాప మ్యారేజ్ ఉంది అనుకుంటే ఎవ్రీ ఇయర్ ఒక 10% ఆఫ్ ఇన్కమ్ మీరు గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. వాట్ ఈస్ రాంగ్? అలా 10% చేస్తే అది తగ్గినా పెరిగినా నీకు అవసరం లేదు. ఇంకా అప్పుడు నీకు కావాల్సిన అక్యుములేట్ అయిపోతుంది. వాళ్ళ టార్గెట్ పెట్టేసుకో, నీకు 500 grams గోల్డ్ కావాలి. ఒకేసారి మీరు కొనకుండా, మరి పెద్ద కాల్స్ తీసుకోకుండా చిన్న అమౌంట్లు కొని పెట్టుకోండి. ఏదో దానిలో ప్రాఫిట్ బుక్ చేసి బయటకు వెళ్తా అనే ప్లాన్లు అయితే చేయొద్దు. ఎందుకంటే మనకన్నా చాలా ముదుర్లు సిస్టమ్ ముందు కూర్చొని గోల్డ్ రేటును ఫ్లక్చువేట్ చేస్తూ ఉంటారు. ఆ గేమ్ లో మీరు ఇరికిపోవద్దు. ఆ గేమ్ లో మనం ఇరికిపోతాం. ఇప్పుడు చూడండి, లాస్ట్ సిల్వర్ లో సేమ్ అదే జరిగింది. దర్ ఇస్ అ పర్సన్ ఇన్ కవాడి కూడా 50 లక్షల రూపాయలు పర్సనల్ లోన్ తీసుకొని సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఆ రోజు ఆల్మోస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మనకు తెలిసింది. సరే అని చెప్పేసి ఒక కాల్ చేసి ఎంక్వైరీ చేశాం. ఏంటి ఇలా చేశారు మీరు అని అంటే, లేదు సార్ మా ఆఫీస్లో ఇప్పటికీ నేను ఒక్కరినే మిగిలిపోయాను, అందరు సిల్వర్లో బుక్ చేసుకున్నారు ప్రాఫిట్.
వాళ్ళు కొన్నది 80,000 90,000 కొన్నారు, 3 lakhs వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు, నువ్వు 4 lakhs ఎంటర్ అయ్యావు. అండ్ దట్టు వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశారు, నువ్వు నీ దగ్గర లేని దాన్ని అప్పుగా తెచ్చుకొని ఇన్వెస్ట్మెంట్ చేసావు. అది నెక్స్ట్ 2 days 30% క్రాష్ అయింది. 15 లక్షల రూపాయలు ఇప్పుడు లాస్ బుక్ చేశాడు. 15 lakh rupees, ఓ 1 లక్ష రూపాయలు శాలరీ వచ్చే వ్యక్తి 5 సంవత్సరాలు కష్టపడి పక్కకేసినా కూడా అది ఫుల్ఫిల్ అవ్వదు. హౌ హీ డిడ్ మిస్టేక్. అలాంటి మిస్టేక్ చేయొద్దు. అది ఏదైనా కానివ్వండి, అది కొంతమంది వచ్చి మీకు ప్రాపర్టీ ఉందండి ఇక్కడ శంషాబాద్లో 6 నెలలు డబుల్ అవుతుంది, 3 నెలలు డబుల్ అవుతుంది అని అంటే ఆ రిస్క్ తీసుకోవద్దు. గోల్డ్ కూడా డబుల్ అవుతుంది రిస్క్ తీసుకోవద్దు. సిల్వర్ నీకు అవసరం ఉందా దాంతోనే. ఇఫ్ యూ డోంట్ నీడ్ డోంట్ ఇన్వెస్ట్, అండ్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ డోంట్ ఇన్వెస్ట్. సింపుల్ రూల్ ఇది. నీకు అర్థం కొంటున్నారని చెప్పి మనం ఇన్వెస్ట్ చేయొద్దు అసలు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ లెవెల్ వేరు, వాళ్ళ యొక్క వెల్త్, ఫ్యామిలీ యొక్క వెల్త్ వేరు, నీ ఫ్యామిలీ వేరు, నీ ఇన్కమ్ వేరు, నీ అవసరాలు వేరు. వాళ్ళలా నువ్వు బుక్ చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఎవ్రీబడి అంటే ఒక్కొక్కరికి ఒక రకమైన టాలెంట్ ఉంటుంది, ఆ స్కిల్ ఉంటుంది. మేబీ వాళ్ళకి ఆ స్కిల్ ఉండి ముందు పసిగట్టారేమో, నువ్వు ఎండింగ్ లో ఎందుకు ఫూల్ అవ్వదు. ఆ ఫూల్ అవ్వద్దు. నీకు అవసరం ఉన్న వరకు పెట్టుకో, నీ ఫైనాన్షియల్ ప్లాన్ నువ్వు చేసుకో, నువ్వు రివ్యూ చేసుకో. అంతేగాని ఇంకొకరిని కాపీ కొడితే అప్పుడు ఫెయిల్ అయిపోతారు. ఇదంతా కాపీ కొట్టడం లాంటిది అనమాట. ఇంకొకరిని చూసి కాపీ కొట్టద్దు. గోల్డ్ అండ్ సిల్వర్ అనేది ఒకప్పటి కంటే చాలా వోలటైల్ అయిపోయాయి. దయచేసి మన లిమిట్స్ మీరు ఉండండి. ఇదైతే లాస్ట్ కన్క్లూజన్ పాయింట్. ఓకే, సో అందరూ కొంటున్నారని చెప్పి అవసరానికి కొనుక్కోవాలి, కానీ అదేదో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ లా తీసుకొని కొనుక్కుంటే మాత్రం కంపల్సరీ లాస్ అవుతారు. సో చాలా క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అప్పులు తీసుకొని మాత్రం సిల్వర్ పైన అయితే ఇన్వెస్ట్ చేయకండి. ఇఫ్ నీడెడ్ అనుకుంటే మాత్రమే కొనుక్కోండి, లేకపోతే పక్కా లాస్ అవుతారు. ఓకే అండి, థ్యాంక్ యూ.